హే మావ బ్రో, ఈ వీడియోలో నేను మార్కెట్ స్ట్రక్చర్ యూజ్ చేసి ఆపర్చునిటీ ఎలా గ్రాబ్ చేశానో ఎక్స్ప్లెయిన్ చేస్తా. శ్రద్ధగా వినండి మావ బ్రో, ఇది సూపర్గా వర్క్ అవుతుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అంటే, మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ పైనే డిపెండ్ అవుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయమావ బ్రో, ఇక్కడ మార్కెట్ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ క్రియేట్ చేస్తూ బ్రేక్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఫామ్ చేస్తూ అప్ ట్రెండ్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ హయ్యర్ లో బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తుందో అప్పుడు మార్కెట్ లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ క్రియేట్ చేసి బ్రేక్ ఆఫ్ ద స్ట్రక్చర్తో డౌన్ ట్రెండ్ ఫామ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకో మావా బ్రో, మార్కెట్ ఎప్పుడూ కూడా సప్లై అండ్ డిమాండ్ రెస్పెక్ట్ చేస్తూ మూవ్ అవుతుంది. ఇక్కడ చూస్తే మార్కెట్ అప్ ట్రెండ్ ఫామ్ చేసేటప్పుడు డిమాండ్ రెస్పెక్ట్ చేస్తూ వెళ్తుంది. అలాగే ఎప్పుడైతే మార్కెట్ రీసెంట్ డిమాండ్ లేదా రీసెంట్ లో బ్రేక్ చేస్తే అప్పుడు మార్కెట్ ట్రెండ్ చేంజ్ అవుతూ సప్లైని రెస్పెక్ట్ చేస్తూ డౌన్ ట్రెండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు 15 మినిట్స్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మావ బ్రో, ఇక్కడ మార్కెట్ 15 మినిట్స్ హయ్యర్లో బ్రేక్ చేసి ఒక లోవర్లో ఫామ్ చేసింది. ఒకటి గుర్తుపెట్టుకో మావ బ్రో, చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ ప్లేస్లో కూడా బ్రేక్ ఆఫ్ ద స్ట్రక్చరే మార్క్ చేసుకో, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది. మళ్ళీ రీసెంట్లో కూడా బ్రేక్ చేసింది. ఇప్పుడు మనం మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది అని కన్ఫర్మ్ చేయొచ్చు. మార్కెట్ అగైన్ మరో లో ఫామ్ చేసింది. ఇక్కడ నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో ఎప్పుడైతే మార్కెట్ రీసెంట్ లోవర్ హై బ్రేక్ చేస్తే అప్పుడు మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని మనం ఇమాజిన్ చేయొచ్చు. బట్ విత్ కన్ఫర్మేషన్తో అనాలిసిస్ చేయాలి. మార్కెట్ అగైన్ మరో లో ఫామ్ చేసింది. మార్కెట్ రీసెంట్ లోస్ అని బ్రేక్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు స్ట్రక్చర్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ చూస్తే లోవర్ హై బ్రేక్ చేసి ఒక హయ్యర్ హై ఫామ్ అయింది. ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ చేసింది అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇప్పుడు మనం బై ఆపర్చునిటీస్ కోసం చూడొచ్చు, అది కూడా డిమాండ్ ఏరియాస్కి వచ్చినప్పుడు. మావా బ్రో, ఇక్కడ చూస్తే 15 మినిట్లో ఒక డిమాండ్ ఫామ్ అయింది. ఇన్ కేస్ మార్కెట్ అక్కడికి వస్తే మనం లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. బట్ మార్కెట్ రీసెంట్ డిమాండ్ అసలు ఏమాత్రం రెస్పెక్ట్ చేయలేదు, కానీ ఇంకో హయ్యర్ హై ఫామ్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఇంకో డిమాండ్ ఏరియా ఫామ్ చేసింది. ఇప్పుడు మనం లిమిట్ ఆర్డర్ ఆ డిమాండ్ జోన్లో ప్లేస్ చేయొచ్చు. టార్గెట్ని రీసెంట్ హై వరకు లేదా 1:3 లేదా 1:5 రిస్క్ తీసుకోవచ్చు. మావా బ్రో, ఇది గుర్తుపెట్టుకో, మనం ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేశామో మనం ఖచ్చితంగా టార్గెట్ వరకు లేదా స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. బ్రో, ఇది జస్ట్ మార్కెట్ స్ట్రక్చర్లో ఒక చిన్న కాన్సెప్ట్ మాత్రమే. సో నువ్వు ఎస్ఎంసి, ఐసిటి, ఎస్ఎంటి కాన్సెప్ట్స్ అంటూ కన్ఫ్యూజన్ అవ్వకుండా ఓన్లీ మార్కెట్ స్ట్రక్చర్ పైనే ఫోకస్ చేయి. అప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తావు, ఎస్ఎంసి, ఐసిటి, ఎస్ఎంటి కాన్సెప్ట్స్ అన్నీ మార్కెట్ స్ట్రక్చర్ పైనే డిపెండ్ అవుతాయని. ఈ వీడియోలో జస్ట్ నాకు వచ్చిన ఒక ఆపర్చునిటీ గురించే ఎక్స్ప్లెయిన్ చేశాం. మీకు ఓన్లీ మార్కెట్ స్ట్రక్చర్ వీడియోస్ చేయమంటే ఇంక నేను అదే పనిలో ఉంటాను. మీకు మార్కెట్ స్ట్రక్చర్ డీప్గా తెలుసుకోవాలి అంటే కమెంట్ చేయి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, మనకంటూ ఒక టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ ఉంది. అందులో మీరు డైరెక్ట్గా మీ డౌట్స్ అండ్ సజెషన్స్ని అడగచ్చు. మావా బ్రో, వీలైతే ఈ వీడియోని నలుగురికి షేర్ చెయ్యి. ఆ నలుగురిని ఇంకో నలుగురికి షేర్ చేయమను.